హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘాలతో పూర్తయిన మీటింగ్ అండి. రాత్రికి రాత్రే ఉద్యోగుల బకాయిల చెల్లింపులు అయితే అంటున్నారు. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగుల బకాయిల చెల్లింపులండి. ఎన్నికల వేళ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన బకాయిలపై ఆర్థిక శాఖ దృష్టి సాధిస్తోంది. సో ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు హడావిడిగా ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించిందండి. ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లింపులు చేస్తున్నారు. ఒకవైపు సామాజిక పెన్షన్లు, వేతనాలకు నిధులు సమకూర్చుకుంటూనే మరోవైపు జీపీఎఫ్ అలాగే మెడికల్ బిల్లులు వంటివి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్కు కూడా వెళ్తున్నట్టు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయినా కూడా ఖజానా ఒడిలోనే ఉంది. కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేందుకే ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్ళినట్టు అధికారులు చెబుతూ ఉన్నారు. వచ్చే నెలలోనే రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలు చెల్లించాలనేదే ప్రయత్నిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే బకాయిలపై అయితే ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత చూపిస్తుండడం తెలిసిందే. వారంతా బాహాటంగానే ప్రభుత్వ తీరుపై అయితే విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. సో దీని ప్రభావం ఓటింగ్ పైన కూడా పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ముందుగానే ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం.